చుట్టుపక్కల 10-15 గ్రామాలకి మన ఊరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. యాక్చువల్లీ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా వాళ్ళు ఇక్కడి నుంచి ఆదరణకి వెళ్ళాలన్నా లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ మన ఊరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మన ఊళ్ళో అన్ని వసతులు ఉన్నాయి. తాగునీటి వసతులు ఉంది, మనకు హై స్కూల్ ఉంది, 3 ఎలిమెంటరీ స్కూల్ ఉన్నాయి, అండ్ ఆల్సో పోలీస్ స్టేషన్, ఇవన్నీ ఉన్నాయి. రెవెన్యూ పరంగా కూడా మనకు కొన్ని భూములు ఉన్నాయి. ఒకవేళ మండలం ఎందుకు కాలేదని ఎవరైనా రీజన్ చెప్పడానికి కూడా లేదు మన దగ్గర. ఎందుకంటే ప్రభుత్వ భూములు కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు కట్టించుకోవడానికి కూడా రేపు వచ్చి ఏదైనా ఒకవేళ మండలం శాంక్షన్ అయిన అవును భూమి లేదు మీ దగ్గర అని కూడా లేదు. మనకు ప్రభుత్వ భూములు ఉన్నాయి. అయినా ఇన్ని పాజిటివ్ విషయాలు ఉన్నా కానీ ఇప్పటికీ మనకి నెగ్లిజెన్స్ ఉంది. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ఇంతకుముందు మనం ఎందుకంటే పార్లమెంట్ చెప్పినారు ఆంధ్రప్రదేశ్లో అటెండ్ కర్నూలులో ఆందోళన అనేసి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఆందోళన మన పెద్దలు ఎందుకంటే మన చాలా ఉన్నది. ఎందుకంటే గది ఒక లీడర్ ఉన్నారు, పెద్ద పెద్ద కాంటాక్ట్స్ వాళ్ళు ఉన్నారు, కానీ మనం యూటిలైజ్ చేసుకోలేదు. ఎందుకంటే మనకు ఐకమత్యం లేదు. ఫస్ట్ ఆ యూనిటీ రావాలి. మన వ్యక్తిగత ఇష్యూస్ అన్ని పక్కన పెట్టేసి వాడు ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు అని చూడకుండా అందరూ కలిసి ముందుకు వచ్చి మాట్లాడే సమయం ఇది. మనం ఇప్పుడు మాట్లాడలేదంటే మనకేం బాధలేదు. మనం ఇట్లా 20-30 ఏళ్ళ నుంచి మన ఊరు గ్రామంగానే చూస్తున్నాము. రేపు వచ్చే భావితరాలు మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాము. సో ఇదొక్క విషయం మీరు గుర్తుపెట్టుకుని రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, నేను కార్యాచరణ రూపొందిస్తే మనం దాన్ని బట్టి ముందు సాగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.